కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో దేశభక్తిని చాటుతూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమీకృత బాలికల వసతిగృహం, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్ వద్ద జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ డీజీఈ అమరేశ్వర్, ఐకేపీ ఏపీఎం సంగీత, ఎంఆర్సీ, ఎంఈఓ బాలరాజు కార్యాలయాల్లో ఆయా విభాగాల అధికారులు పతాకాలను ఆవిష్కరించి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. దగ్గర వస్తుంది.
ఏమాత్రం ఉండమ్మా సార్ లేవకు ఫోటో అన్నా అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఈరోజు అమలైన రోజు దీనికి అందరికి ఇచ్చేసిన అందరికి కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఈ జిల్లా పరిషత్ స్కూల్ హెచ్పిహెచ్ఎస్ స్కూల్లో నేను కూడా ఒక విద్యార్థిని. చదువు అంటకపోయినా రాజకీయంగా ఈ స్కూల్లో చాలా అందరినీ కూడా చూసి నేర్చుకోవడం జరిగింది. నేను కూడా ఈరోజు మా ఉపాధ్యాయులందరికీ కూడా రుణపడి ఉంటాం. ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థానంలో ఉన్నారు. ఈ స్కూల్ ఘనత ఏంటంటే మేము 99-2000 సంబంధించిన వ్యక్తిని మాకు పుండ్రికన్ సార్ గారు. అప్పుడు ఎలా విలువలు ఉన్నాయంటే ఇప్పుడు సార్ వాళ్ళు అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ నుంచి సార్ వస్తుందంటే ఆ గోడ నుంచి సార్ వస్తుందంటే మేమందరం ఇదంతా చాలా పెద్ద ఇలా గణతంత్ర దినోత్సవం అంటే మామూలు ఉండేది కాదు. మొత్తం ఒక పెద్ద అంతా చాలా క్రౌడ్ బాగుండేది. ఎవరైనా రోడ్ నుంచి పోయేటోళ్ళు చూసేటోళ్ళు అంతా రోడ్ మీద నిలబడేది. చాలా గొప్పగా అనిపించేది ఆ రోజులు. ఇప్పుడు చూస్తుంటే చిన్నగా ఈ గణతంత్ర దినోత్సవం చిన్న పిల్లలతో గడుపుకోవాల్సి వస్తుంది. ఆ రోజులు వేరు. వాస్తవానికి కూడా 99-2000 తర్వాత ఎంతమంది హాస్టల్ 3 హాస్టల్ ఉండేవి. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఒకటి, బాయ్స్ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బాయ్స్ బీసీ హాస్టల్ ఉండేది. వాళ్ళంతా ఒక లైన్తో వస్తుంటే చాలా బాగా అనిపించేది.